నేను మీతోటే మొదలు పెడతాను. గోపాల్ రెడ్డి గారు, నేను ఇందాక నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టుగానే అడుగున చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఉద్యోగులు. మీరు కానీ మరికొందరు నాయకుల్ని కానీ మనం స్వయంగా చూసాం. అటువంటి వాళ్ళు తర్వాత కాలంలో 2014లో 18లో కూడా కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ 2023 పోస్టల్ బ్యాలెట్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. చాలా నియోజకవర్గాల్లో, అసలు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కంటే మన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కి ఎక్కువ వచ్చినాయి. అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ కంటే కేకే మహేందర్ రెడ్డికి ఎక్కువ వచ్చినాయి. ఈ డేటా చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంత వ్యతిరేకత కూడుకొని ఉందా అనేది అనిపిస్తోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభంలో మా తెలంగాణ ఉద్యోగుల సంఘం, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తే నిజం. ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వం చేసినటువంటి కమిటీలు, హౌస్ కమిటీ కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, అన్ని కమిటీలకు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ నివేదికలు ఇచ్చి అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఇతరత్ర పార్టీలకు కూడా ఎట్లా అన్యాయం జరిగిందో నివేదించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 2001 నుంచి ప్రప్రథమంగా మేము తెలంగాణ ప్రాంతంలో, దేశంలోనే ప్రప్రథమంగా మేము డైరీ ఆవిష్కరణ కార్యక్రమం 2004 నుంచే మొదలుపెట్టాం. అంత నేపథ్యం ఉన్న సంఘం మాది. మీరు అన్నట్టు 2014లో కేసీఆర్ గారు ఆయన ఒక ఉపన్యాసం, మరి మేము ఉద్యోగస్తులని, ఉపాధ్యాయులందరినీ కూడా మేము కడుపు నిండా మేము ఏమంటారు పిఆర్సీ ఇస్తాం, కడుపులో పెట్టుకొని చూస్తాం. మరి ఈ పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అన్నీ కూడా రూట్ లెవెల్లో తీసుకుపోయేటువంటి ఉద్యోగులను మేము చక్కగా చూసుకుంటామని వారి ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. 2014లో ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగానే ఉపాధ్యాయులు, పెన్షన్స్, కార్మికులు అందరూ కూడా ఆదరించిన టీఆర్ఎస్ని, కేసీఆర్ని. ఆ తర్వాత క్రమంలో మెల్లమెల్లగా మా బోటెల్లి ఉద్యమ సంఘాలన్నీ కూడా మరి తెరమరుగు చేయటం, కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు దాన్ని టేక్ ఓవర్ చేయటం, కార్మిక సంఘాల మాదిరిగా వ్యవహరించరు. కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తే కానీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు కూడా అనుబంధంగా పనిచేయవు. అటువంటి వాతావరణం సృష్టించి అధికార పార్టీకి దగ్గర కావటం. సరే, ఆ వేడిలో 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి చోటి హామీలు, ఉద్యోగస్తులకు కడుపు నిండా పిఆర్సీ ఇస్తా అని చెప్పి ఒక పిఆర్సీ ఇవ్వడం, సరే ఆలస్యంగా ఇచ్చినప్పటికీ 2018లో నమ్మారు. 2018 తర్వాత పరిణామాలన్నీ కూడా క్రమక్రమంగా మారిపోవడం జరిగింది. ఫక్తు రాజకీయం వైపు ఈ బలమైనటువంటి ప్రభావిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగస్తులు, మెయిన్గా పబ్లిక్ సర్వెంట్స్, మాకున్న లెక్కల ప్రకారంగా ఈరోజు 9 లక్షల మంది ఉపాధ్యాయ, పెన్షనర్సు, కార్మికులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 9 లక్షల మంది ఉన్నారు. 2018 నుంచి వ్యవహార శైలిలో మార్పు వచ్చేసింది. ప్రభుత్వంలో కేసీఆర్లో మార్పు వచ్చేసింది. కొంతమందిని ఏదో ఏమంటారు కూడా ఆవులను కట్టేసి దూడలన్నీ కూడా మా చుట్టే ఉంటాయి. దానికి సంబంధించిన విషయానికి వద్దాం.